ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఈ సినిమాలో నలుగురు డైరెక్టర్స్ యాక్ట్ చేశారండి. ఓకే. హీరోగా చేసిన ప్రదీప్ రంగనాథన్ కూడా డైరెక్షన్ చేసినవాడే. ఇక డైరెక్ట్ చేసిన అశ్వత్ మారిముత్తు ఒకచోట కనిపిస్తాడు ఈ సినిమాలో. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో కూడా కనిపిస్తాడనుకోండి. ఇక హీరోయిన్ తండ్రిగా చేసిన కెఎస్ రవికుమార్, ఆయన చాలా పెద్ద డైరెక్టర్. 'ముత్తు', 'లింగ' ఇలాంటి సినిమాలు రజనీకాంత్‌తో తీశాడు. 'దశావతారం' లాంటివి కమల్ హాసన్‌తో తీశాడు. తెలుగులో కూడా బాలకృష్ణతో 'లీడర్' ఇలాంటి సినిమాలు తీశాడాయన. ఇక ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్‌గా చేసిన గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఆయన కూడా నటించడం ఇష్టపడే డైరెక్టర్. వీళ్ళంతా ఈ సినిమాలో ఉన్నారు. మొత్తం మీద ఎథిక్స్ ఉన్న డైరెక్టర్స్ సినిమాల్లోకి వస్తే సినిమాలు బాగుపడతాయి. నరుక్కోవడం, శరీరాన్ని చీల్చేయడం, కాల్చేయడం, కొరికేయడం, కుమ్మేయడం ఇలాంటి నీచమైన, మూర్ఖమైన, మార్ఖమైన సినిమాల్ని రిలీజ్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళని హింస పెట్టాల్సి ఉంది యాక్చువల్గా. హింస చేయడమే ఏదో గొప్ప అన్నట్టుగా హీరోయిజం ప్రదర్శిస్తూ, అడ్డమైన పాపిష్టి పనులు చేస్తూ, ఏదోలా ఎదిగిపోవడమే జీవితంలో పరమార్థం అనుకునే క్యారెక్టర్లని హీరోలుగా చూపిస్తూ ఒక విధంగా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు సినిమా వాళ్ళు చాలామంది డైరెక్టర్స్. అలాంటి డైరెక్టర్స్కి చెంపపెట్టుగా సినిమా ఎలా తీయాలి, ఎలా ఉండాలి, క్రేజీగా ఉంటూనే మంచి ఎలా చెప్పొచ్చు, జనాన్ని ఆకర్షిస్తూనే ఎథిక్స్ని ఎలా ఫాలో అయ్యేలా చేయొచ్చు అనడానికి ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఇదేదో మనకు పని కట్టుకుని మంచి బోధించినట్టు ఉండదు, క్రేజీగాను సరదాగాను ఉంటుంది. అట్ ది సేమ్ టైం జీవితంలో నిజమైన విలువల్ని కూడా బోధిస్తుంది. ఇలాంటి సినిమాలే రావాలి మరి. అందుకే లేట్ అయినా రివ్యూ ఇచ్చాం. వీలైతే థియేటర్లో చూడండి. మరి మన రక్త పిశాచ ప్రేక్షకులకి నచ్చక, అది ఎక్కువ కాలం థియేటర్లో ఆడక ఓటీటీలోకి వచ్చేస్తే అప్పుడు ఓటీటీలో అయినా సరే చూడండి. మొత్తం మీద సినిమా మిస్ అవ్వకండి.